ప్రతి మంగళవారం శుక్రవారం గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ తెలిపారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రత్యేక డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్, పంచాయతీ కార్యదర్శి నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నమని, గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై పాలకవర్గ సభ్యులు గ్రామస్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామంలోని అన్ని వీధులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల నందు హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అన్ని హాస్టళ్లలో క్లీన్ అండ్ డ్రై డే, మంగళవారం డ్రై డే చేయమని చెప్పారు. కాబట్టి ప్రతి వారం మంగళవారం, శుక్రవారం 2 రోజులు డ్రై డే పాటించవలసిందిగా ప్రధానోపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది. ఇక సర్పంచ్ గారికి, అట్లాగే పంచాయతీ సెక్రటరీ గారికి కారోబార్లతోటి క్లీన్ అండ్ చేయడానికి కోరినాం సార్. అట్లాగే ప్రతి జీపీలో, హై స్కూళ్ళలో, ప్రైమరీ స్కూల్ నడుస్తుంది. కాబట్టి అందరు పంచాయతీ సెక్రటరీలు దీనికి సహకరించాలని కోరుతున్నాం. వర్షాకాల సీజన్ కాబట్టి డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టడం కోసము మా గ్రామంలో కూడా నీటి నిల్వ చోట్ల ఆయిల్ బాల్స్ వేసినాము. అన్ని డ్రైన్ కూడా క్లీన్ చేస్తున్నాము ప్రతిదానికి. ఎందుకంటే ప్రజలు అనేది వ్యాధుల బారిన పడకుండా, ఆసుపత్రి పాలు కాకుండా ఉండడం కోసమే ప్రతి మంగళవారము, శుక్రవారము డ్రై డే నిర్వహిస్తున్నాం. దాంతోపాటుగా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ స్కూల్లోకి వచ్చినాం. స్కూల్లో కూడా అన్ని పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చేతులు కడుక్కోవడం లాంటి మొదలు పెడితే ప్రతి వాటర్ తాగే నీళ్ళు కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగాలని సూచిస్తూ ఉన్నాం. దీనికోసం ప్రతి వారం నేను స్కూల్కి వచ్చి చెప్తా ఉన్నా పిల్లలకు. ఇప్పుడు కూడా దాంతోపాటుగా మా స్కూల్ హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా వాళ్ళతో కూడా చెప్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అన్నింటికీ సహకరించిన మా ఇప్పుడు వచ్చేసినట్టు ఎంపీడీఓ గారికి మరియు ప్రధానోపాధ్యాయులకు, మా సెక్రటరీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.